నమస్తే అండి. నా పేరు ఆనందం. ఆనందం ఆయుర్వేదం నుండి నేను మాట్లాడుతున్నా. ప్రపంచమంతటా ఉన్నటువంటి మా అభిమానులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినాల్లో చూసినట్లయితే చర్మ వ్యాధులు ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. సంవత్సరాల తరబడి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. దానికి గల కారణాలు తినే తిండి, సరి అయినటువంటి మెడిసిన్ లేకపోవడం. మన దేశీయ వైద్యాన్ని మనం పక్కన పెట్టుకోవడం, తినే అటువంటి ఆహార పదార్థాలు ఏది పడితే అది తినడం. మన దేశ వాతావరణము వేరువేరుగా ఉంటుంది, 3 రకాలుగా: వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం. కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఆహార నియమాలను పాటించాలి. అన్ని కాలాల్లో అన్ని కలిపి తింటా ఉన్నాం. పాశ్చాత్య దేశాల ఆహారపు అలవాట్లను కూడా మనం కలిపి తింటా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ రసాయనాలు ఎక్కువగా ఉంటున్నటువంటి ఆహారాలను కూడా పిచికారీ చేసినటువంటి పంటలను తీసుకొచ్చి ఆహారంగా వండుకొని తింటా ఉన్నాం. పండ్ల మీద కూడా మరి అవి పండ్లు పండడానికి కాయలను తెచ్చి రసాయనాల్లో ముంచి పండబెట్టినటువంటి పండ్లను మనం తింటా ఉన్నాం. అలాంటి తినడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి కణాలు చెడిపోవడం జరుగుతుంది, రక్తము కలుషితం అవుతుంది. తద్వారా రకరకాల చర్మ వ్యాధులు మన శరీరంలో పుట్టుకొస్తున్నాయి. ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఇంజక్షన్లు చేసుకున్నా తగ్గడం లేదు. నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయుర్వేదం తిన్నా, హోమియో తిన్నా, అల్లోపతి మెడిసిన్ తిన్నా, ఇన్ని రకాలుగా తిన్నా తగ్గడం లేదని చెప్తా ఉన్నారు మా దగ్గరికి వచ్చినటువంటి కస్టమర్స్. వారి శరీర భాగాలను చూసినప్పుడు విపరీతమైనటువంటి దద్దుర్లు, సోరియాసిస్ వాళ్ళని చూస్తే శరీరం అంతా పొట్టు రాలిపోతూ ఉంటుంది, రాత్రి అంతా గోక్కోవడం. ఒక అమ్మ చెప్పింది, 20 సంవత్సరాలు నాకు నిద్ర లేదయ్యా, సోరియాసిస్తో విపరీతమైన దురద, మంట, గోక్కోవడం, ఎన్ని మందులు తిన్నా తగ్గలేదు అని చెప్పింది. కాబట్టి అలాంటి వారి కొరకు మరి నేను కనిపెట్టినటువంటి మెడిసిన్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది ఆనంద తైలం అండి. మరి స్కిన్ అండ్ ఎయిర్ ఆయిల్. ఇది తల నుంచి పాదాల వరకు మనం ఎక్కడైనా రాసుకోవచ్చు, ఎలాంటి చర్మ వ్యాధులు వచ్చినా రాసుకోవచ్చు, జుట్టు సమస్యలు వచ్చినా రాసుకోవచ్చు. మరి కొంతమందికి జీర్ణాశయంలో, పేగుల్లో కూడా, కడుపులో కూడా సోరియాసిస్ వస్తుంది, శరీరం మీద వస్తుంది. అలాంటి వారికి ఈ నూనె 10 చుక్కలు ఉదయమే పరిగడుపున నోట్లోకి తీసుకొని 1 స్పూన్ నూనెలో కొద్దిగా పసుపు కలిపి శరీరం అంతా రాసుకున్నట్లయితే సోరియాసిస్, మన తోలు తీస్తుంది కదా, సోరియాసిస్ తోలు తీస్తుంది ఈ తైలం. కాబట్టి వాడి చూడండి. స్వచ్ఛమైనటువంటి కొబ్బరిలు తీసుకొని, మా ఇంట్లోనే గానుగ ఉంది, గానుగ బట్టి ఆ స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో మరి ఔషధాలు వేసి తయారు చేశాం. నెంబర్ 1 రిజల్ట్ ఉంది. చాలామంది వాడుకొని సంతోషపడుతూ ఉన్నారు. వారి అనారోగ్య పరిస్థితుల నుంచి, చర్మ వ్యాధుల నుంచి కాపాడబడుతూ ఉన్నారు. గుర్తింపు ఉంది. ఇక్కడ చూసినట్లయితే మరి ఈ తైలాన్ని మేము ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధన చేయించాం. మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదండి. 24 ఔషధాలతో దీన్ని తయారు చేశాం మేము. కాబట్టి మరి ఎలాంటి అనుమానం లేకుండా తీసుకోండి. మీ అనారోగ్య పరిస్థితుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. సోరియాసిస్ 3 నెలలు వాడాలి.
తినకూడని ఆహార పదార్థాలు తినకుండా ఉంటూ ఈ మెడిసిన్ వాడినట్లయితే తప్పక సోరియాసిస్ నుండి మీకు ఉపశమనం కలుగుతుంది. ఓకే, తినకూడనటువంటి ఆహార పదార్థాలు: చింతపండు జీవితంలో తినకూడదు, పెసరపప్పు జీవితంలో తినకూడదు, పాలు పెరుగు చేపలు కలిపి తినకూడదు. ఒకవేళ ముల్లంగి లాంటివి కూడా తినకుంటే ఉంటే మంచిది. కాబట్టి శనగపప్పు మనకు ఎలర్జీని కలిగించేది, వేడి చేసేది, అలాంటివి తినకూడదు. కాబట్టి మరి తినాల్సినటువంటి మనము మన శరీరానికి మాంసాహారానికి దూరంగా ఉండాలి. పాలు పెరుగు చర్మ వ్యాధులు ఉన్నవారు తినకూడదు. మరి కూరగాయలన్నీ తినవచ్చు. పప్పులు కందిపప్పు తినొచ్చు, మైసూరు పప్పు కూడా దురద పెడుతుంది. శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు ఇలాంటి వాటికి కొద్దిగా దూరంగా ఉండి బెండకాయకు దూరంగా ఉన్నట్లయితే మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తప్పక మీకు 100% రిజల్ట్ వస్తుందని నేను నమ్ముతూ మీ ముందుకు తీసుకొచ్చాను. మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి. మరి నా పేరు ఆనందం అండి. మాది మంచిర్యాల ఆనందం ఆయుర్వేదం. తెలంగాణలో మరి నెంబర్ 1 మెడిసిన్ ఇది. ప్రపంచంలో సోరియాసిస్కి ఇంతవరకు సరైన మెడిసిన్ లేదు. ఈ మెడిసిన్ వాడి చూడండి. మీకు పని చేయకపోతే నాకు ఫోన్ చేయండి. నమస్తే అండి.